ఓం శ్రీ గణేశాయ నమః. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం వసంత ఋతువు వైశాఖ మాసము ఉత్తరాయణం తారీఖు 7వ తారీఖు మే నెల 2026వ సంవత్సరము వారము గురువారం. తిథి పంచమి ఉదయం 6:45 వరకు ఉండి తదుపరి షష్ఠీ తిథి వస్తుంది. నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 3:38 వరకు ఉండి తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం వస్తుంది. వర్జం రాత్రి 12:16 నుండి 2 గంటల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 9:50 నుండి 10:41 వరకు ఉంటాయి. తిరిగి మరలా దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:55 నుండి 3:46 వరకు ఉంటాయి. అమృత గడియలు 10:22 నుండి 12:07 వరకు ఉంటాయి. ఈరోజు చంద్రుడు ధనస్సు రాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి ఈరోజు జరగనున్నటువంటి దిన ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు గురువారం కాబట్టి గురువు యొక్క నామస్మరణ చేయడం, గురువుని ఆరాధించడం, అదేవిధంగా దత్తాత్రేయ క్షేత్రాన్ని దర్శనం చేసుకోవడం, లేదంటే దత్తాత్రేయుని యొక్క మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం చేత ద్వాదశ రాశుల వారికి కూడా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వల్ల కష్టపడకుండా డబ్బులు రావాలని కొన్ని తప్పులు చేసే అవకాశం అయితే ఉంటుంది. మిత్రద్రోహం కూడా జరిగే అవకాశం ఉంటుంది. చెడు స్నేహితుల వల్ల పాడయ్యే అవకాశం ఉంటుంది. అకారణంగా కోపం కూడా వచ్చే అవకాశం ఉంది. పరస్త్రీ వ్యామోహం, జోదం, కఠినమైన భాష అంటే వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడం వల్ల ఈరోజు నష్టం జరిగే అవకాశం అయితే ఉంది. ఒంటరి ప్రయాణం చేయడం అయితే మంచిది కాదు. చెడ్డవారిని అస్సలు ప్రోత్సహించకండి, అంటే వాళ్ళకి సపోర్ట్ చేయకండి. సపోర్ట్ చేయడం వల్ల మీరు కూడా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. అప్పులు పాలయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈర్ష్య ద్వేషాలు పెంచుకోవడం వల్ల కూడా మీరు నష్టాన్ని కొని తెచ్చుకునేవారు అవుతారు. కోపం వల్ల మనసు పాడయ్యే అవకాశం ఉంటుంది. సమయస్ఫూర్తిగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి, అప్పుడు కొంత మీరు బయటపడే అవకాశం ఉంటుంది. అభిమానించే వారిపైన కూడా మీరు ఈరోజు కోపగించుకునే అవకాశం ఉంటుంది. ఇతరుల దోషాలను ఎత్తి చూపే ఏదైతే కల్చర్ ఉందో, ఏదైతే భావన ఉందో మీకు ఈరోజు తగ్గించుకోవడం అనేది మంచిది అని సూచనప్రాయంగా తెలియజేస్తూ, అదేవిధంగా అనవసర విషయాలలో ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం కూడా చేయొద్దు. నిరాడంబరంగా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. ఆదాయం అయితే ఆశాజనకంగా లేదు. రుణాలు కూడా తీర్చే అవకాశం అయితే ఈరోజు కనబడడం లేదు. కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉండే అవకాశం ఉంది. విద్యార్థులు ఆన్లైన్లో గేమ్స్కి అలవాటు పడి చదువు పట్ల దృష్టి సారించలేని అవకాశం అయితే కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగుల్లో అనుకోని చికాకులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. స్త్రీలు షాపింగ్లకు విపరీతమైన ఖర్చులు చేసే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో వచ్చే రాబడిని దృష్టిలో ఉంచుకుని మాత్రమే పెట్టుబడులు పెట్టాలని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ఇష్టదేవతారాధన చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది అని తెలియజేస్తూ, తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన కొన్ని అవమానాలు ఎదురయ్యే పరిస్థితులు గోచరిస్తున్నాయి. మీ గురించి చెడుగా ప్రచారం చేసే వ్యక్తులకైతే దూరంగా ఉండండి. నరఘోష అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. సోదరులతో విభేదాలు, అంటే సోదరీమణులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. మీ ప్రతిభా పాటవానికి తగిన గుర్తింపు అయితే లభించదు. పెట్టుబడులకు తగిన లాభాలను అయితే పొందే అవకాశం ఈరోజైతే లేదు. బంధువర్గంతో అభిప్రాయ భేదాలు కూడా చోటు చేసుకునే అవకాశం అయితే ఉంది. వ్యాపారస్తుల్లో అమ్మకాల్లో నష్టం వచ్చే అవకాశం ఉంది. ఓర్పుతో వ్యవహరించడం చెప్పదగినటువంటి సూచన ప్రాయంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రుణాలు ఇవ్వకపోవడం అయితే ఈరోజు మంచిది. ఎందుకంటే ఇచ్చారంటే మళ్ళీ తిరిగి వస్తాయా లేదా అనే నమ్మకం అయితే లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అంతగా అనుకూలించే అవకాశం అయితే లేదు. కావలసిన వారిని ఆదుకోవడం కోసం మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈరోజు పరస్త్రీ వ్యామోహాన్ని అనేటటువంటిది మీరు తిట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి భావన కూడా చేయడం అయితే మంచిది కాదు. చెడు పనులకు దూరంగా ఉండడమే మంచిది. దురాశ వల్ల విపరీతమైనటువంటి నష్టాలు కలిగే అవకాశం అయితే మీకు ఉంటుంది. ఆదాయం అయితే ఈరోజు ఆశాజనకంగానే లేదు. రుణ బాధలు కూడా వేధించే అవకాశం ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం కూడా అంత మాత్రంగానే ఉంది. ఆరోగ్యం పట్ల కూడా మీరు ఈరోజు జాగ్రత్త వహించాల్సిన అవసరం అయితే ఉంది. విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా సొంతగా నిర్ణయాలు తీసుకుని మీరు నష్టపోయే అవకాశం
అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులు చక్కని ప్రతిభ కనబరిచి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఫలితాలు ఆశాజనకంగా అయితే ఈరోజు కనిపించడం లేదు. స్త్రీలకు ఈరోజు షాపింగ్ చేసేద్దామని చెప్పి ధనాన్ని విపరీతంగా ఖర్చు చేసే అయితే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యాపారంలో అక్రమంగా ఆర్జించేవారు ఎవరైతే ఉన్నారో వారికి నష్టాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు గురువారం కాబట్టి మీకు ఇష్టదేవతారాధన కానీ లేదంటే మీ కులదైవాన్ని కానీ ఆరాధించడం వల్ల ఈ యొక్క ఫలితాలన్నీ కూడా మీకు కొంత మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధమైన ప్రయత్నం చేయవలసిందిగా తెలియజేస్తూ తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితాలు. సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఏవైతే చేస్తూ ఉన్నారో వారికి కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది. పొలాలు మరియు స్థలాలు కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంది. ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు కలిగిన చివరి వరకు పట్టు వదలని విక్రమార్కుడి వలె పూనుకొని వాటిని పూర్తి చేసే అవకాశం అయితే ఉంటుంది. సోదరుల నుండి శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. రుణాలు తీరి ఊరట చెందుతారు. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. కుటుంబంలో పురోగతి అయితే బాగుంటుంది. జనంలో ఆకర్షణ ఏర్పడుతుంది. న్యాయరంగంలోని వారికి అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అయితే బాగుంటాయి. మిత్రుల ద్వారా ధనలాభం అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి సూచనలు కూడా ఈరోజు మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఈరోజు ఆదాయం అయితే బాగుంటుంది. రుణ ప్రయత్నాలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం బాగుంది. అదేవిధంగా ఆరోగ్యం కూడా బాగుండే అవకాశం ఉంది. విద్యార్థులకు స్కూల్స్లో నిర్వహించేటటువంటి ప్రాజెక్టులలో తమ ప్రతిభను కనబరచడం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్త్రీలు భర్తని అదేవిధంగా సంతానాన్ని అర్థం చేసుకుని కలిసిమెలిసి కుటుంబ సౌఖ్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వృత్తి వ్యాపారాలలో లాభాలు కనబరిచే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈరోజు మీరు ఇష్టదేవతారాధన చేయడం వల్ల మంచి శుభకరమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అని తెలియజేస్తూ తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. షష్ఠ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన పనిచేసే సామర్థ్యం వల్ల ఈరోజు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారాన్ని బహువిధాలుగా విస్తరింపజేయడానికి రకరకాలుగా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. నూతన వైద్య విధానాలు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. భవిష్యత్తు అభివృద్ధికి విశేషమైన ధనాన్ని అంటే భవిష్యత్తులో పెట్టుబడికి ధనాన్ని ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో రొటేషన్కు ఇబ్బంది అయితే ఉండదు. ఒక స్త్రీ వల్ల మేలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఆరోగ్య సంబంధమైన సమస్యలు అధిగమిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఒడిదొడుకులు ఎదురైనా వాటిని ఏ విధంగానైనా మీరు అధిగమించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. విలువైన స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి అవకాశం అయితే ఈరోజు ఉంది. లక్ష్య సాధన దిశగా ముందుకు సాగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి అయితే మెరుగుపడుతుంది. సన్నిహితుల ద్వారా కొత్త విషయాలు నేర్చుకుంటారు. రుణాలు కొంతవరకు తీరుస్తారు. రుణ బాధల నుంచి కూడా ఈరోజు అయితే మీరు బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ధనాదాయం బాగుంటుంది. రుణాలు బాగుంటాయి. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. ఆరోగ్యం కూడా ఈరోజు చాలా బాగుండే అవకాశం అయితే ఉంది. విద్యార్థులకు యూనివర్సిటీల్లో సీట్లు సంపాదించడం కోసం కొత్త ప్రయత్నాలు చేయడం అనేది కనిపిస్తూ ఉంది. ఇంటర్వ్యూలలో కూడా విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. స్త్రీలు ఇంట్లో మంచి రుచికరమైనటువంటి వంటలు చేసే అవకాశం అయితే ఉంది. నీళ్ల వ్యాపారం చేసే వాళ్ళకైతే చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మీకు ఇష్టదేవత ఆరాధన చేయడం వల్ల మరింత శుభకరమైనటువంటి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అని తెలియజేస్తూ తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితాలు. పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన బ్యాంకు లావాదేవీలు ఈరోజు చికాకు కలిగించే అవకాశం ఉంటుంది. మానసిక వేదనకు గురవుతారు. చాలా విషయాల్లో మౌనంగా ఉండడం అయితే మంచిది. పట్టుదలతో ముందుకు సాగే అవకాశం ఉంటుంది. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. వృత్తి వ్యాపారాలలో అనుకున్నంత యోగ్యత కనబడే అవకాశం లేదు. భూమి వివాదాలు ఏర్పడతాయి.
కుటుంబ సభ్యులతో విరోధములు, నూతన వ్యక్తులతో లావాదేవీలు జరపడానికి మంచి పద్ధతి అయితే కాదు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తుంది. స్త్రీలతో అయితే విభేదాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. బంగారం, వెండి వస్తువుల భద్రత విషయంలో చాలా జాగ్రత్త అయితే ఈరోజు అవసరం. బాధ్యతారాహిత్యం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అగ్రిమెంట్లు లాంటివి ఏదైనా కుదుర్చుకునే సమయంలో కొంచెం జాగ్రత్త 1-2 సార్లు వెరిఫై చేసుకోవడం అయితే మంచిది. ప్రేమ వివాహాలు మీకు అంతగా అనుకూలించే అవకాశం అయితే ఈరోజు లేదు. ఆదాయం అయితే అంత ఆశాజనకంగా లేదు. రుణాలు కూడా ఆశాజనకంగా అయితే లేదు. కుటుంబ సౌఖ్యం కూడా, ఆరోగ్యం కూడా ఈరోజు మరి అంత ఆశాజనకంగా అయితే లేదు. కాబట్టి దేవతారాధన చేయడం అయితే చాలా ముఖ్యమైనటువంటి సూచనగా తెలియజేయడం జరుగుతుంది. విద్యార్థులు ఈరోజు చెడు వ్యసనాలకు లోనవ్వడం, అదేవిధంగా ఉద్యోగస్తులకు ఓటీలు చేయవలసిన అవసరం కూడా వచ్చే అవకాశం ఉంది. స్త్రీలు భర్తలతో గొడవలు పెట్టుకోవడం, విభేదాలకు దారి తీయడం అనేది కూడా ఈరోజు చూపిస్తుంది. వృత్తి వ్యాపారాలను బహు విధాలుగా విస్తరింపచేద్దామనుకునే వారికి ఈరోజు కొంచెం వాయిదా వేసుకోవడం అనేది సూచనప్రాయంగా తెలియజేస్తూ, ఈరోజు విశ్వదేవత ఆరాధన చేయడం వల్ల, అంటే మీకు ఇష్టమైనటువంటి దేవతను ఎవరినైనా ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది అని తెలియజేస్తూ, తదుపరి కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. చతుర్థ స్థానంలో అంటే 4వ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు తీయని మాటలతో మోసం చేసే వ్యక్తులు అయితే మీకు ఎదురవుతారు. జీవిత భాగస్వాములతో, అంటే భార్య అయితే భర్తతోని, భర్త అయితే భార్యతోని గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అనుకోని ప్రమాదాలు వలన స్వల్ప గాయాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. వేధింపులు కొంతకాలం బాధ పెడతాయి. శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎవరిని కూడా నమ్మకూడదు. ఈరోజు ఎవరి మాటలు కూడా నమ్మి మోసపోవద్దని సూచనప్రాయంగా తెలియచేయడం జరుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో అనుకోని చిక్కులు కనబడే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఐకమత్యం లోపించే అవకాశం కూడా ఉంటుంది. రుణ బాధలు ఈరోజు చికాకు పెడతాయి. ఉద్యోగస్తులకు స్థాన మార్పులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆ కారణంగా వివాదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కీలక నిర్ణయాలు ఏవైనా తీసుకునేటటువంటి ఆలోచన ఉన్నట్లయితే ఈరోజు వాయిదా వేయడం మంచిది. వాహనాల విషయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం మంచిది కాదు. మిత్రులతో మాట పట్టింపులు ఏర్పడవచ్చు. స్పెక్యులేషన్ వ్యాపారం అంతగా అనుకూలంగా అయితే లేదు. విద్యార్థులకు స్వల్పకాలం ఏకాగ్రత లోపించడం అయితే జరుగుతుంది. అంటే చదువుపై కాన్సన్ట్రేషన్ ఈరోజు అయితే కనిపించడం లేదు. ఆదాయం అయితే ఆశాజనకంగా అయితే కనిపించడం లేదు. రుణాలు కూడా అంత ఆశాజనకంగా ఈరోజు అయితే లేవు. కుటుంబ సౌఖ్యం, అదేవిధంగా ఆరోగ్యం కూడా అంత ఆశాజనకంగా అయితే ఈ రాశి వారికి కనిపించడం లేదు. తదుపరి ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి స్నేహితులతో తగాదాలు పడడం, వారు శత్రువులుగా మారే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఉద్యోగస్తులు డ్యూటీ టైమింగ్స్ కన్నా ఓవర్ టైమింగ్స్, అంటే ఓటీలు చేయాల్సిన అవసరం కూడా ఈరోజు అయితే కనిపిస్తుంది. స్త్రీలు తరచూ అసహనానికి లోనయ్యి భర్తతో గొడవ పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. వ్యాపారస్తులకు అమ్మకాల్లో నష్టం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు దత్తాత్రేయ స్వామివారి ఆరాధన చేయడం వల్ల ఈ నెగిటివ్ ఫలితాలు, అంటే వ్యతిరేకమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీరు తప్పించుకొని మంచి శుభకరమైనటువంటి ఫలితాలు పొందడానికి ఆస్కారం కలిగే అవకాశం ఉంటుంది. తదుపరి తులారాశి వారి యొక్క ఫలితాలు. తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన అప్రయత్న కార్యసిద్ధి జరిగే అవకాశం ఉంటుంది. అంటే మీరు ప్రయత్నం చేయకుండానే కార్యం అనేది నెరవేరే అవకాశం ఉంటుంది. ఆహార ధాన్యాలు, వస్త్ర వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. అధిక శ్రమతో పనులు సఫలీకృతం అవుతాయి. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆరోగ్య సమస్యలు అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండే అవకాశం ఉంటుంది. అనుకున్నదే తడువుగా పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేసేటటువంటి నైపుణ్యత ఈరోజు మీకు అలవడుతుంది. స్నేహితుల ద్వారా అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఇంట్లో మరమ్మతులు చేయించే అవకాశం ఉంటుంది. అనుకోని అవకాశాలు ఎదురవుతాయి. ఇది ఒక శుభ పరిణామంగా మీరు భావించాల్సిన అవసరం ఉంది. వివాహ ప్రయత్నాలలో మంచి సత్ఫలితాలు కనబరిచే అవకాశం ఉంటుంది. మానసికంగా ఆనందంగా ఉంటారు. అతి కష్టం మీద ఉద్యోగుల్లో
ప్రమోషన్ వస్తుంది. అదేవిధంగా పోటీ పరీక్షలలో ముందడుగు వేసే అవకాశం కూడా ఉంది. ప్రతి క్షణం కష్టపడితే తప్ప ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం అయితే ఈరోజు కనిపించట్లేదు. అలాగే ధనాదాయం బాగుంటుంది, రుణాలు తీర్చగలుగుతారు, కుటుంబ సౌఖ్యం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంతో సంబంధించినటువంటి విద్యా నైపుణ్యం ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది. స్త్రీలు పూల మొక్కలపై ఆసక్తి చూపడం, పువ్వులు పెట్టుకుందాం, అదేవిధంగా రకరకాల పువ్వుల మీద ఆసక్తి కనబరచడం ఈరోజు అయితే కనబడుతుంది. అదేవిధంగా ఆహార ధాన్యాలు, వస్త్ర వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన భాగస్వామ్య వ్యాపారం చేసేటటువంటి వారు ఎవరైనా సరే భాగస్వాములతో జాగ్రత్త వహించాలి. చెప్పుడు మాటల వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరమైన ఇబ్బందుల పట్ల ఆలస్యం, చిన్నచూపు పనికిరాదు. భవిష్యత్తు అభివృద్ధి విశేషంగా ధనాన్ని ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. శారీరకంగా మానసికంగా ఒత్తిడి అధిగమించాల్సి వస్తుంది. ఒకనాడు మిత్రుడు ఆగర్భ శత్రువులా తయారయ్యే అవకాశం కూడా ఉంటుంది. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండే అవకాశం ఉంటుంది. మిత్రులతో వివాదాలు వస్తాయి, బంధువులతో చికాకులు కూడా వస్తాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. ఆరోగ్య సమస్యలు ఎదురయ్యి చికాకు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ప్రయాణాలలో తొందరపాటు ఎట్టి పరిస్థితుల్లోనే వద్దు. నిలకడలేని ఆర్థిక పరిస్థితుల్లో కొంత సతమతమయ్యే అవకాశం ఉంటుంది. మొహమాటానికి పోయి కొంతమందితో మనం దూరం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అమ్మకాలలో లిఖితపూర్వకమైనటువంటి వ్యవహారాలతో చాలా జాగ్రత్త వహించాలి. మొహమాటంతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వ్యాపారాలు చేయొద్దు. దాని కారణంగా మీరు వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. విద్యార్థులు విద్యలో చక్కని ప్రతిభ కనబరిచే అవకాశం ఉంటుంది. కాకపోతే కొద్దిపాటి ఇబ్బందులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు అతి కష్టం మీద ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. స్త్రీల మితిమీరిన ఖర్చు చేయడం వలన కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు కూడా పెట్టుబడులకు తగిన లాభాలు పొందే అవకాశం అయితే కొద్దిగా మిశ్రమ ఫలితాలే కనిపించే అవకాశం ఉంటుంది. తదుపరి ధనస్సు రాశి వారి యొక్క ఫలితాలు. జన్మలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మీ వద్దకు వస్తాయి. క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. ఆహార నియమాలు అయితే పాటించాలి. పాత రుణాలు తీరుస్తారు. ఆర్థికంగా బలపడతారు. ప్రతి విషయాన్ని కొత్తగా ఆలోచిస్తారు. చిరకాల కోరికలు నెరవేరుతాయి. గృహయోగం నెరవేరుతుంది. కుటుంబంలో ఐకమత్యంగా ఉంటారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వివాహాది శుభకార్యాలు ఘనంగా జరుగుతాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. విద్యార్థులు ఏదైనా నూతన వస్తువులు తయారు చేయడం, ఉద్యోగాలలో స్థాన మార్పులు ఉంటాయి. స్త్రీలు ఉదయాన్నే లేచి ఇంటి పనులు చక్కగా సాగించుకునే అవకాశం ఉంటుంది. అలాగే అలంకార సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేవారికి వ్యాపారాలు బాగుంటాయి. దత్తాత్రేయ స్వామివారి ఆరాధన చేయడం వల్ల మంచి శుభకరమైనటువంటి ఫలితాలు పొందడానికి ఆస్కారం కలిగే అవకాశం ఉంటుంది. తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితాలు. ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈ రాశి వారికి నిద్ర సరిగా పట్టకపోవడం, అదేవిధంగా నిద్ర వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కొన్ని చెడ్డ పనులు మీకు అనర్థాలు తెచ్చిపెడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు తీసుకునే చెడు నిర్ణయాల వల్ల మీ యొక్క కీర్తి తగ్గే అవకాశం ఉంటుంది. అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని చేసే ప్రయత్నాల వల్ల మీరు నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. కొన్ని విషయాలలో అనాలోచితంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అదైతే మంచి పద్ధతి కాదు. కొంతమంది స్త్రీల వల్ల మీకు వ్యామోహానికి గురై నష్టానికి గురయ్యే అవకాశం అయితే ఉంది.
అక్కర్లేని వ్యవహారాల వల్ల మీకు ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం అయితే ఉంది. ముఖ్యమైన విషయాలు మర్చిపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. తొందరపాటు మనస్తత్వం వల్ల అప్పులు చేసే అవకాశం ఉంది. మత్తు పదార్థాలకు బానిసలయ్యే అవకాశం ఉంది. మీ మూర్ఖత్వం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం కూడా ఉంది. బాధ్యతలు లేకుండా ఖర్చు పెట్టడం వల్ల ధన నష్టం కలిగే అవకాశం ఉంది. అనవసర పనులు చేయడం వల్ల సమయం వృధా అవుతుంది. వచ్చే రాబడిని దృష్టిలో ఉంచుకుని మాత్రమే మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. మంచివారిని అపార్థం చేసుకుని అనుమానించే అవకాశం కనిపిస్తుంది. మాట్లాడేటప్పుడు ఏది మాట్లాడినా 10 సార్లు ఆలోచించి మాత్రమే మాట్లాడండి. లేదంటే మీరు యావండి అన్నా కానీ అవతల వారికి యారా అని వినిపించే అవకాశం ఉంది. అంటే అక్కర్లేని గొడవలు అయితే వచ్చే అవకాశం ఉంది. ఆదాయం అయితే ఈరోజు ఆశాజనకంగా కనిపించట్లేదు. రుణాలు కూడా కలిసి వచ్చే అవకాశం అయితే లేదు. కుటుంబ సౌఖ్యం అదేవిధంగా ఆరోగ్య సౌఖ్యం కూడా అంతగా కనిపించడం లేదు. కాబట్టి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం అయితే అవసరం. విద్యార్థులకు ఈరోజు సరైన ఏకాగ్రత లేక చదువు పాడయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కార్యాలయాలలో పై అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది. స్త్రీలు సంతానం పట్ల ప్రేమను కలిగి ఉండకపోవడం వల్ల పిల్లలు మన మాట వినకపోయే అవకాశం అయితే ఉంది. వ్యాపారస్తులకు వ్యాపారాలు ముందుకు సాగే అవకాశం అయితే తక్కువగానే కనిపిస్తుంది. కాబట్టి వ్యాపారం మీద కొంచెం దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది. ఈ రాశివారు ఈరోజు ఇష్టదేవత ఆరాధన చేయడం వల్ల మీకు చక్కటి శుభ ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది అని తెలియజేస్తూ తదుపరి కుంభరాశి వారి యొక్క ఫలితాలు. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన పోటీ పరీక్షలలో విద్యార్థులు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. మీ మాటకు విలువ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ రాశివారు జీవిత భాగస్వామి సలహాతో ముందుకు వెళ్తారు. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేయడానికి అవకాశం అయితే ఉంది. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. అదేవిధంగా వాహనాల విషయంలో నిర్లక్ష్యం అయితే వద్దు. ఉద్యోగస్తులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ మంచి సత్ఫలితాలు కలిగే అవకాశం అయితే ఉంటుంది. ప్రయాణాలు ఈరోజు లాభిస్తాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు అయితే కొత్తగా ఏర్పడతాయి. చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. నూతన కార్యక్రమాల్లో కొంతవరకు విజయం సాధించినప్పటికీ కొంత వాయిదా వేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగానే ఉంటాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కరించుకుంటారు. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఆదాయం బాగుంటుంది. రుణాలు కూడా కలిసి వస్తాయి. కుటుంబంలో సౌఖ్యం బాగుంటుంది. ఆరోగ్యం కూడా కలిసి వస్తుంది. ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్కు సంబంధించినటువంటి విద్యార్థులకు మంచి అనుకూలమైనటువంటి వాతావరణం కలిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా మీ స్థాయి పెరిగే అవకాశం కూడా ఉంది. స్త్రీలకు ఆభరణ యోగ్యత అయితే లభిస్తుంది. అంటే ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యాపారంలో రొటేషన్కి అయితే ఈరోజు ఇబ్బంది ఉండదు. ఈరోజు ఇష్టదేవత ఆరాధన చేయడం వల్ల మీకు సత్ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది అని తెలియజేస్తూ తదుపరి మీనరాశి వారి యొక్క ఫలితాలు. దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన కీలక వ్యవహారాల్లో సన్నిహితుల సహకారం పొందే అవకాశం అయితే ఉంది. మీ ప్రతిభా పాఠవాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. సభలు సమావేశాల్లో చురుగ్గా పాల్గొనే అవకాశం అయితే ఉంది. మీ శక్తికి మించిన పనులైతే ఈరోజు చేస్తారు. దురలవాట్లకు దూరంగా ఉంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉన్నంతలో విలాసవంతమైన జీవితం గడపాలని నిర్ణయం చేసుకుంటారు. సినీ పరిశ్రమలో పనిచేసే వ్యక్తులకు అనుకూలమైన కాలంగా ఈరోజు చెప్పవచ్చు. స్వల్ప ధనలాభం కలిగే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా అప్రయత్న ధనలాభం కూడా ఉంది. అంటే అనుకోకుండా మీకు ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే అవకాశం అయితే కనిపిస్తుంది. కోర్టు కేసుల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయోజనాలు అంటే ఆకస్మిక ప్రయాణాలు కూడా ఈరోజు లాభించే అవకాశం ఉంటుంది. చేపట్టిన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం అయితే చేస్తారు. గృహ నిర్మాణాలలో ఆలోచనలు కలిసి వస్తాయి. అదేవిధంగా ఆదాయం బాగుంటుంది. రుణాలు బాగుంటాయి. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. విద్యార్థులకు ముఖ్యంగా ఇంజనీరింగ్ లాంటి టెక్నికల్ విద్య అభ్యసించే వారికి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కార్యాలయాలలో టీమ్ స్పిరిట్గా పనిచేయడం అంటే టీమ్ లీడర్ ఎవరైతే ఉంటారో వారు
టీంని మంచిగా లీడ్ చేసి మంచి అధికారుల మెప్పు పొందే అవకాశం అయితే ఉంటుంది. స్త్రీలు భర్తకు అన్ని విధాల సుఖ సౌఖ్యాలను అందించే అవకాశం ఉంది. వ్యాపారాన్ని బహు విధాలుగా విస్తరింప చేయడానికి కూడా వ్యాపారస్తులు ముందుకు సాగే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈరోజు మీరు ఇష్టదేవతారాధన చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అని తెలియజేస్తూ, ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటంటే, ఇప్పటి వరకు మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఒకే రాశిలో ఉన్నటువంటి కోటాను కోట్ల అందరికీ కలిసి వచ్చేటటువంటి కామన్ పాయింట్లు మాత్రమే తెలియచేయడం జరిగింది. ఇవి సంపూర్ణ వ్యక్తిగత ఫలితాలు కావు. మీకు ఒకవేళ సంపూర్ణ వ్యక్తిగత ఫలితాలు తెలుసుకోవాలి అనే ఉద్దేశం కలిగినట్లయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే అపాయింట్మెంట్ రూపంలో మీకు వ్యక్తిగత జాతకాన్ని తెలియచేయడం జరుగుతుంది. నమస్కారం.